సార్ అమెజాన్ గూగుల్ షాక్లు కార్పొరేట్ రంగం నిశ్శబ్ద భవిష్యత్తు. సార్ అమెజాన్ ఇప్పుడు ఎవరేం కావాలన్నా కానీ అమెజాన్లో లేదా అనే ఒక పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు మన వీధి చివరిలో చిల్లర కొట్లో లేదా ఇంటి ముందు షాప్లో లేదా అన్న పరిస్థితి పోయి చిన్న సూది దగ్గర నుంచి ఏది కావాలన్నా అమెజాన్ అన్నట్టుగా. అమెజాన్ అయినా లేకపోతే ఇంకొక బ్లింకిట్ అయినా వాళ్ళే మన ఇంటికి రారు కదా. అక్కడ మళ్ళీ మన పిల్లలే మామూలు పేద దిగువ మధ్య తరగతి పిల్లలు అహోరాత్రులు వాళ్ళే తిరుగుతూ ఉంటారు. 14,000 మందిని ఒక్క దెబ్బతో తీసేసింది అమెజాన్. 30,000 మందిని ప్రపంచంలో తీసేస్తుందని, భారతదేశంలో కూడా కనీసం 14,000 మందిని తీసేస్తారని వస్తే ఇది నిజమా కాదా అని సందేహాలు ఏమీ లేకుండా స్పష్టంగా ఆ కంపెనీ సీఈఓనే ప్రకటించాడు. మేము మా వర్కింగ్ మెథడ్స్లో కొన్ని మార్పులు చేస్తున్నాము. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కారణంగా మా వర్క్ ఫోర్స్ను చాలా భారీ ఎత్తున మేము తగ్గిస్తున్నాము. ఫోర్స్ను తగ్గించడమే కాదు, కొన్ని పొజిషన్స్ కూడా తీసేస్తున్నామని. ఇక్కడే మనకు ఉదాహరణకు డేటా ఎంట్రీ ఆపరేటరు లేకపోతే ఒక చెకింగ్ ఇన్స్పెక్టర్ వీళ్ళు అవసరం ఉండదు, అవన్నీ వీళ్ళు చేస్తారని. సో 15,000 మందిని తీసేస్తున్నామని అఫీషియల్గా ప్రకటించారు. సో 15,000 మందిని వాళ్ళు అఫీషియల్గా ప్రకటిస్తే 30,000 మంది అన్నది ఉండటంలో మనకేమీ పెద్ద ఆశ్చర్యం లేదు. అంటే ఏఐ అన్నది నెమ్మదిగా ఈ స్థానాలను ఎలా తొలగించబోతుంది అన్నది ఒకటి కనిపిస్తుంది. సైమల్టేనియస్గా గూగుల్ దీని అంతట్లో చాలా ముందు స్థానంలో ఉన్న గూగుల్ 10% ఆఫ్ అవర్ వర్క్ ఫోర్స్ ఈజ్ టు బి రిమూవ్డ్, 10% మేము తొలగించేస్తామని గూగుల్ అయితే ముందే ప్రకటించింది. ఇందులో కొన్ని వందల మందిని భారతదేశంలో కూడా తీసేశారు. గూగుల్ తీసేయడంలో విశేషం ఏమంటే పాత వాళ్ళని కాదు, ఏఐ వాళ్ళనే తీసేస్తున్నారు వాళ్ళు. ఏఐ వాళ్ళల్లో మామూలు ఏఐ వాళ్ళు మాకు సరిపోరు, చాలా ఎక్స్పర్ట్ ఏఐ వాళ్ళు కావాలి. కాబట్టి అంటే వాళ్ళ పాపం వచ్చింది ఎప్పుడు, వాళ్ళు నేర్చుకుంది ఎప్పుడు. కాబట్టి ఈ టెక్నికల్ విభాగంలో పనిచేసే వాళ్ళ నెత్తి మీద టెక్కీస్ మీద పెద్ద కత్తి అనేది వేలాడుతూ ఉంది. టెక్కీసే అనుకుంటే అమెజాన్ లాంటివి కూడా ఇలా తొలగించడం మొదలు పెడితే కనుక ఉపాధి కొత్తగా రాకపోగా ఉన్న ఉపాధికి కూడా ముప్పు ముంచుకొస్తూ ఉంది. మోందా తుఫాను వచ్చినట్టుగా ఇది ముంచుకొస్తుందనే ఒక విషయం అయితే స్పష్టమవుతుంది. కానీ దీనికి విరుగుడుగా మన పాలకులు కానీ మన విధాన నిర్ణేతలు కానీ ఏమీ చేస్తుంది లేదు. యువతకు ఫలానా రంగంలో మాకు అవకాశాలు ఎక్కువగా వస్తాయి అన్న ఆశాకిరణం అయితే ఉద్యోగ రంగంలో ఉపాధి రంగంలో కనిపించట్లేదు. కనీసం ఈ గ్రామీణ ఉపాధి పథకం లాంటివి గ్రామీణ పేదలకు కొంత పని కల్పించేవి. అసలు దానివల్లే ప్రపంచం అంతా నాశనం అయిపోయింది, ఎవరు పనికి రావడం లేదని కొంతమంది అంటున్నారు. కానీ ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం నరేగా కూడా నిధులు విపరీతంగా కోత కోసింది. సో ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో దానికి బాధ్యులు మంత్రిగా, కానీ ఆయన పర్యావరణం గురించి మాట్లాడడం ఉన్నంతగా నరేగా గురించి మాట్లాడడం జరగడం లేదు. కాబట్టి భారతదేశంలో ఒక పెద్ద ప్రపంచం అంతా వస్తుంది, అమెరికాలో కూడా అది వచ్చింది కాబట్టి ట్రంప్ అలాంటి పనులు మొదలుపెట్టాడు. ఇండియా మీదకి ఒక పెద్ద ఉపాధి సంక్షోభం, ఉపాధి ఉత్పాతం ముంచుకొస్తూ ఉంది. ఇది ఒక పెద్ద సవాలు వర్మ. దీనికి ఇంకొక చిన్న అంశం కూడా నేను జోడిస్తాను. ఈరోజు ఆ పరిశోధన బయటకు వచ్చింది. ఇప్పటికే అవసరానికి అనుగుణంగా తమను తాము మలుచుకొని ఈ పనుల్లోకి దిగినటువంటి యువత భయంకరమైన పీడనకు రాపిడికి గురవుతున్నారు. రోజుకు 13-14 గంటలు అధికారికంగానే 11-13 గంటలను చట్టాలే చేశారు, మొన్న క్యాబినెట్లో కూడా చేశారు. సో ఇన్ని గంటలు పనిచేసి దాన్ని సిస్టంతో సమన్వయం చేసుకొని ఎక్కడెక్కడికో పరిగెత్తి వాళ్ళ ఒత్తిడి భరించలేక ఈ మాదక ద్రవ్యాలు వాడడము, నిద్ర మాత్రలు వాడడము, ఒక విధంగా భయంకరమైన ఘర్షణకు గురవుతున్నారు. దీనికి ఎలాంటి విరుగుడు కానీ ఎలాంటి ఉపశమనం కానీ ఆ సంస్థలు కానీ ప్రభుత్వాలు కానీ సృష్టించడం లేదు. కాబట్టి దేశానికి ప్రపంచానికి కూడా ఇది ఒక పెద్ద ఉపద్రవంలాగా తయారవుతుంది. దీన్ని మరి ఎలా చేస్తారు, దీని మీద ఇప్పటికైనా దృష్టి పెడతారా లేదా? ఎందుకంటే యువత ఇంత తీవ్రమైన అసంతృప్తికి, పీడనకు, తర్వాత అధికమైన పని గంటలకు ఒత్తిడికి గురైతే దాని పరిణామాలు చాలా దుష్పరిణామాలకే దారితీస్తుంది. ఇప్పుడు మనం నేపాల్లో జెన్ జెడ్ అని చూసాము, ఇంకా చాలా చోట్ల జెన్ జెడ్ వాళ్ళది అసంతృప్తి తిరుగుబాట్లు మనం చూస్తున్నాం. ఇలాగే ఉంటే కనుక వాళ్ళు 1,000 మందిని తీసేసి వీళ్ళు ఇంకొన్ని 1,000 మందిని తీసేసి అమెరికాలో ఉన్న వాళ్ళని ఇంటికి పంపించి పని గంటలు పెంచి ఇలా చేస్తూ ఉంటే ఇంకా చాలా ఆందోళనకరమైన పరిస్థితులు రాబోతున్నాయి అనిపిస్తుంది. సార్ కేంద్రం సమాచార యుద్ధం అసలు ఏం జరుగుతుంది?